తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడడం సిగ్గుచేటని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, సీఎం పాలన దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని, కాంగ్రెస్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూతపడేలా చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలలు మూసివేసి పేద విద్యార్థులకు ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు మూత పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్య పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్. తక్షణమే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలను మూత పడకుండా చూడాలని కోరారు. మూతపడ్డ పాఠశాలలను తెరిపించి విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్ డిమాండ్ చేశారు. ఆహార పంటల బదులు పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాసలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర 8,682 రూపాయలుగా ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా 6,000 నుంచి 6,500 మధ్యనే రైతులు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యాపారులు దందాగా ఏర్పడడంతో రైతులు క్వింటాకు 2,500కు పైగా నష్టపోతున్నారని ఆరోపించారు. మద్దతు ధరకు కొనే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం పెసర పంట రైతులకు శాపంగా మారిందన్నారు. కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించే పరిస్థితి లేదని ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, సూర్యాపేట తదితర జిల్లాల రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే రుణమాఫీ, రైతు బంధును అటకెక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ చెల్లిస్తామన్న మాటను బోగస్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి మార్క్ఫెడ్ ద్వారా కొనాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మంగళం పాడారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇదే తీరుగా ఇప్పుడు మద్దతు ధర ప్రకారం పంటలు కొనుగోలు చేసే బాధ్యతను విస్మరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు పండించిన పంటలను విక్రయించుకోవడం రైతన్నకు కత్తి మీద సాముగా మారిందని విమర్శించారు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని ఆయన సూచించారు. మార్క్ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు జిల్లాల్లో తక్షణం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రైతులు నష్టపోకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.